So find the zeros of quadratic polynomial x square plus 7x plus 10 and verify that relationship between zeros and the coefficients అని అడుగుతున్నాను నాన్న. సో చూద్దాం ఒకసారి మనకి. సో ఏమి ఇచ్చారా, x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అన్నాడు నాన్న ఈక్వల్ టు 0 నాన్న. అన్న ఈ కేసులో మనకి ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదరా. సో 10 ఉంది నాన్న, 10 అని మనం రాయాలంటే 5 into 2 అని రాసుకోవచ్చురా. అంటే 5 plus 2 ఎంత నాన్న, 7. సరిపోయింది కదా. సో x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 10 ఈక్వల్ టు 0 నాన్న. ఈ రెండింటిలో నుంచి x కామన్ తీస్తే నాకు ఏమొచ్చిందిరా, x ప్లస్ 5 వచ్చింది నాన్న. ప్లస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 5 వచ్చింది నాన్న ఈక్వల్ టు 0 నాన్న. సో x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 2 నాన్న ఈక్వల్ టు 0 రా. అంటే x ప్లస్ 5 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు మైనస్ 5 రా, వన్ ఆఫ్ ది 0. అండ్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు ఏంటన్నా, మైనస్ 2 నాన్న. అంటే దీని మనం ఎలా చెప్తాం, ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 5 అంటాం. సో బీటా ఈక్వల్ టు మైనస్ 2 అని అంటాం. మనకి ఇంకోటి తెలుసా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా తెలుసు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని. ఆల్ఫా ఎంతనన్నా, మైనస్ 5 రైట్. అండ్ బీటా ఎంతనన్నా, మైనస్ 2 ఈక్వల్ టు నాన్న మైనస్ బి అన్నారా. అంటే ఇది ఏ నాన్న, ఇది బి నాన్న, ఇది సి నాన్న. బి ప్లస్ ఎంత ఉందిరా, 7 ఉంది. అంటే మైనస్ 7 బై ఏ ప్లస్ ఎంత ఉంది నాన్న, 1 ఉంది రైట్. సో మైనస్ 7 ఈక్వల్ టు మైనస్ 7 నాన్న. ప్రూవ్ అయిపోయింది. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఏమన్నా, సి బై ఏ నాన్న. సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 5 నాన్న. సి అంటే ఎంత నాన్న, 10 నాన్న. 10 బై ఏ అంటే ఎంత నాన్న, 1. మైనస్ 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 ఎంత నాన్న, 10. 10 ఈక్వల్ టు 10 నాన్న. సో రెండు మనం కోఎఫిషియంట్స్ తో వెరిఫై చేసేస్తాం నాన్న.